అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఫిష్ ఆయిల్ బీఫ్ వాడారన్న ఆరోపణల నేపథ్యంలో హిందూ దేవాలయాలపై ప్రభుత్వాలు పెత్తనం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న దేశవ్యాప్తంగా వివిధ వర్గాల్లో ఉదయిస్తోంది. ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి మతపరమైన వర్గాల్లోనూ సాంస్కృతిక వర్గాల్లోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు నిర్వహణకు ప్రభుత్వాల నుంచి తప్పించాలన్న డిమాండ్ చాలా కాలంగా కనిపిస్తోంది. హిందువుల ఆలయాల్లో ప్రథమంగా పేర్కొనబడే తిరుమల తిరుపతి దేవస్థానం, కేరళలోని శబరిమల ఆలయం, మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయాలకు ఆయా రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు తరలివచ్చి భారీ ఎత్తున కానుకలు సమర్పించుకుంటారు. నగదు రూపంలోనే కాకుండా వెండి, బంగారు ఆభరణాలను సమర్పించి మొక్కులు తెచ్చుకుంటారు. తిరుపతి వెంకన్నకు నిలువ దోపిడీ సమర్పించుకోవడం అనేది తెలుగు రాష్ట్రాలలో భక్తులకు అలవాటు. తిరుమలేశునికి ఆపద మొక్కులవాడని పేరుంది. కష్టాల నుంచి తమను బయటపడేస్తూ నిలువు దోపిడీ సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం లభించే ఆలయాల్లో తిరుపతి ఒకటి. ఈ ఆలయం జోలికి వస్తే దేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనేది హిందువుల భయం. మతపరమైన పర్యాటకానికి తిరుమల తిరుపతి, షిరిడి, శబరిమల, తమిళనాడులోని అరుణాచలేశ్వరుని ఆలయం, మధుర మీనాక్షి ఆలయం కూడా ప్రసిద్ధి చెందాయి. 2016లో కేంద్ర విధానాల అధ్యయన కేంద్రం జరిపిన సర్వేలో హిందూ ఆలయాల ఆస్తులు లక్షలాది కోట్ల రూపాయల విలువైనవని తేలిందే. ఇండియా జీడీపీలో 2.32% హిందూ ఆలయాలకు భక్తులు కానుకల రూపంలో చెల్లించే ధనంగా అంచనా వేశారు. ఈ ఆలయాలు బ్రిటిష్ వారి కాలం నుంచి భక్తుల ముడుపులు ప్రసిద్ధి చెందాయి. బ్రిటిష్ వారి పాలనలోనే తిరుపతి దేవస్థానానికి ఏటా వేల కోట్ల ఆదాయం లభించేది. ఈ ఆలయాన్ని 1933లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని వచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరిగింది. తిరుమలేశుని ఆస్తుల విలువ లక్షలాది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే ఊహకందని అంచనాలు ఇంకా ఎక్కువే. అలాగే కేరళలోని శబరిమల ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి 1950లో తీసుకుని వచ్చారు. ఈ ఆలయానికి 200 నుంచి 250 కోట్లు ఆదాయంగా మొదటి అంచనా వేశారు. గడిచిన 7.5 దశాబ్దాలలో ఈ ఆలయం ఆదాయం బాగా పెరిగింది. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయం 1922లో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చింది. ఈ ఆలయానికి ఏటా 100 కోట్ల ఆదాయం వస్తుంది. గడిచిన 102 సంవత్సరాలలో 1,29,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఈ ఆలయాల ప్రాధాన్యత అర్థమవుతుంది. బ్రిటిష్ వారి కాలం నుంచి ఆలయాల ఆస్తులను, ఆదాయాన్ని భద్రపరిచేందుకు, సంరక్షించేందుకు పటిష్టమైన వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆలయాల ఆస్తులు, ఆదాయం ఎప్పుడైతే ప్రభుత్వ పర్యవేక్షణలో లేదా అదుపులోకి వచ్చాయో వీటి కోసం బోర్డులను ఏర్పాటు చేయడం ప్రారంభమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోన్మెంట్ చట్టాన్ని 1959లో తీసుకువచ్చారు. ఈ చట్టం కిందకు ఆలయాలను తీసుకుని వచ్చారు. ఆలయాల ఆస్తులను నిర్వహించే బాధ్యతలను బోర్డులకు అప్పగించారు. ఈ బోర్డులకు ట్రస్ట్ బోర్డులను నియమించారు. ఈ ఆలయాల ఆదాయాన్ని, ఆస్తులను ఎవరూ కబ్జా చేయకుండా చూడటానికి ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని భక్తుల సౌకర్యాలకు, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేవారు. పెద్ద దేవస్థానాల ఆధ్వర్యంలో విద్యా, వైద్య సంస్థలను స్థాపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పటికీ హాస్పిటల్స్, విద్యా సంస్థలు నిర్వహించబడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, సంగీత కళాశాల, సాంస్కృతిక వేద కళాశాల వంటి సంస్థలు ఇప్పటికీ నిర్వహించబడుతున్నాయి. అలాగే విశాఖలో సింహాచల దేవస్థానం ఆధ్వర్యంలో విద్యా, వైద్య సంస్థలు నిర్వహించబడుతున్నాయి. అలాగే మసీదు, వక్ఫ్ బోర్డుల ఆధ్వర్యంలో ముస్లిం విద్యా సంస్థలు నిర్వహించబడుతున్నాయి. వీటి నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. హిందూ ధార్మిక సంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం ఉండరాదని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ ఆలయాలకు వచ్చే ఆదాయాల నిర్వహణ బాధ్యత హిందూ సంఘాలకే అప్పగించాలన్న డిమాండ్ కూడా చాలా కాలంగా వస్తోంది. హిందూ ఆలయాల నిర్వహణలో ప్రభుత్వాల జోక్యాన్ని రాజ్యాంగంలోని 25 ఆర్టికల్ను ఉల్లంఘించడమేనని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అధికరణం ప్రకారం పౌరులకు మత స్వేచ్ఛ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన సంస్థలు ఆర్థికపరమైన స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయన్నాయి. ఉదాహరణకు అమెరికాలో మతపరమైన సంస్థలు, అవి చర్చ్లు, ఆలయాలు, మసీదులు కావచ్చు, ఏవైనా స్వతంత్రతను కలిగి ఉంటాయి. అలాగే లండన్లో కూడా. మన దేశంలోనే ప్రభుత్వ అముజాయిషీ అదుపులో ఉంటున్నాయి. వీటినే హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మన దేశం ఎక్కువ కాలం వలస పాలనలో ఉంది. అందువల్ల పరాయి పాలకులు మన మత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు వెనుకపడేవారు. ప్రభుత్వం లౌకిక కార్యకలాపాలను అదుపు చేయవచ్చని, మతపరమైన కార్యక్రమాలను అదుపు చేయడం ప్రారంభిస్తే
సమాజంలో ఘర్షణలు ప్రారంభమవుతాయని సుప్రసిద్ధ న్యాయవాది రాజ్యాంగ నిపుణుడు ఫాలీ ఎఫ్ఎస్ నార్మన్ తరచూ అనేవారు. భారత్ రాజ్యాంగం మతపరమైన స్వేచ్ఛను పౌరులకు కల్పించిందని ఆయన అనేవారు. ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాల జోలికి వెళ్తే అది ప్రమాదకర ధోరణులకు దారితీస్తుందని ఒక సందర్భంలో నారిమన్ హెచ్చరించారు. ఆయన హెచ్చరికలు ప్రస్తుత పరిస్థితులకు అర్థం పడతాయి. ప్రస్తుతం దేశంలో మతపరమైన కలహాలను పెంచేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. సెక్యులరిజం పేరిట హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయి. దీనిని వ్యతిరేకించే శక్తులు కూడా ఈ మధ్య బాగా బలపడ్డాయి. ఇతర మతాల సంస్థలకు ఆటనామిని ఇస్తున్నప్పుడు హిందూ సంస్థలకు ఎందుకు ఇవ్వకూడదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అమెరికా, బ్రిటన్లలో మాదిరిగా మన దేశంలో కూడా హిందూ ఆలయాలను స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. హిందూ ఆలయాల సొమ్మును ఇతర కార్యకలాపాలకు వినియోగించరాదన్న డిమాండ్ కూడా తరచూ వినిపిస్తోంది. మత స్వేచ్ఛ అనేది ఇతర మతాలకే కాదు, హిందూ మతానికి కూడా ఉండాలన్నది ఆ డిమాండ్ సారాంశం.